పెహల్గాంలో మొన్న జరిగినటువంటి దాడికి యావత్ ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు, మరెంతోమంది గాయపడ్డారు. పోయిన ప్రాణాలను అయితే తిరిగి తీసుకురాలేం. ఆ తర్వాత అన్ని దేశాలు కూడా స్పందించాయి. అందరూ కూడా వారికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియచేశారు. కానీ ఈ ఉగ్రవాదుల దాడి వెనుక మెయిన్గా వినిపించే పేరేంటంటే ముస్లిం హిందూ. ఎక్కడ ఉగ్రదాడి జరిగినా కూడా ముస్లిమ్సే చేస్తున్నారు అని మతం మీద ఒక మచ్చ అయితే పడుతుంది. కానీ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అయితే దాన్ని ఖండిస్తున్నారు. ముస్లింకి ఉగ్రదాడికి మీరైతే లింక్ పెట్టొద్దు అంటున్నారు. సో ఇదే నేపథ్యంలో ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ దీని మీద ఎలా రియాక్ట్ అయ్యారో, ఎలా స్పందించారనేది మనం ఈరోజు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మొన్న దాడి జరిగింది. సో ఇలాంటి దాడులు చాలాసార్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి దాడి జరిగినప్పుడల్లా కూడా ఉగ్రవాదులు దాడి చేసినా కూడా మొత్తం మతం మీదే మచ్చబడిపోతుంది, ముస్లింలు ఇలా చేశారు అని. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది నిన్న జరిగినది చాలా బాధాకరం. అది జరగొద్దు. అదే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ హిందూ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మతం అడిగి కొట్టినారని చెప్తున్నారు. హిందూ అయినా ముస్లిం అయినా మొత్తం మనం కలిసిమెలిసి ఉండాలా, ఒకటే అన్న మొత్తం ఒకటే. అదే ఒక విఐపి, ఎవరైనా విఐపి కొడుకు లేకుంటే తమ్ముడు అన్న చచ్చిపోతే వాళ్ళు ఊకుంటారా? ఎవరు ఊకరు. అది చాలా బాధాకరం. మా హిందూ సోదరు తరఫు నుంచి, ముస్లిం సోదరు తరఫు నుంచి ఎవరు వాళ్ళు ఇంట్లో చచ్చిపోయినారు కదా, కుటుంబంలో అన్న కానీ భార్య కానీ. ఒక ఇంటర్వ్యూలో చూసిన 19 ఏప్రిల్కి వాళ్ళ మ్యారేజ్ అయింది, 23కి వాళ్ళ డెడ్ అయిపోయింది. 1 వీక్లోనే డెడ్ అయిపోయింది. కానీ ఆ కుటుంబంలో ఎంత బాధ ఉంటాయంటే అది ఎవరి ఇంట్లో జరుగుతుంది, వాళ్ళే ఇంట్లోనే తెలుస్తుంది. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎవరు 25-27 నంబర్స్ చచ్చిపోయినారు కదా, ప్రతి నంబర్కి ప్రతి మనిషికి ₹1 కోటి నుంచి ఇనామం ఇవ్వాలా. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ లేడీస్ చనిపోని, వాళ్ళ అన్నయ్య చనిపోని, ఎవరైనా చనిపోని ప్రతి ఇంట్లో ఒక జాబ్ ఇవ్వాలా. అదే నేను కేంద్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి, రేపు హైదరాబాద్లో ఇదే దాడికి సంబంధించి క్యాండిల్ ర్యాలీ అవుతున్నాయి. మొత్తం హైదరాబాద్, మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ నుంచి అందరు ఆ క్యాండిల్ ర్యాలీలో వేల సంఖ్యలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సాజిద్ గారు, మనం చూసుకుంటే ఈ దాడి జరిగిన తర్వాత మోదీ కూడా చాలా రియాక్ట్ అయ్యారు. అంటే పాకిస్తాన్కి వెళ్ళవలసినటువంటి ఏవైతే ఉందో ఈ నది కానీ, వాటర్ కానీ, ఇంకా వీసాలకి సంబంధించి చాలా కూడా ఆయన బ్యాన్ చేయడం జరిగింది, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇది ముంగटे पहले ही ले लेना था, मगर पहले नहीं ले सके. अब ये इंसेशन होने के बाद लिए, बाद में अगर ये पहले लेते तो ये सब पामा नहीं होते थे. ఇది ముంగటే ఫస్ట్ చేసేది ఉండే. ఇది దాడి జరిగిన తర్వాత ఇది చేస్తా అంటే ప్రాణాలు అయితే రిటర్న్ రావు కదా. ఎవరిది ప్రాణం వెళ్ళిపోయింది. నువ్వు ₹1 కోటి, 10 కోట్లు నీలాపు, విధాలాపు, ఏమైనా విధాలాపితే మనిషి చచ్చిపోతే వస్తాడా? ఎవరు రారు. ఎవరు 25 నంబర్స్ చచ్చిపోయినా వాళ్ళ ఇంట్లో ఏ తరంగా బాధ ఉంటుంది. వాళ్ళ కుటుంబంకి దేవుడు మంచి చూసుకోవాలా, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం. మీ పేరేంటి? ఇస్మాయిల్ అండి నా పేరు. ఓకే. అయితే మొన్న దాడి జరిగిన తర్వాత ప్రాణాలు అయితే చాలామంది కోల్పోయారు, అలాగే చాలామంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. సో దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఒక ముస్లిం అయినా కూడా మీరు ఇండియన్ కదా, సో దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? యాక్చువల్గా పెహల్గాంలో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో చాలా బాధాకరం. అక్కడ ఎవరు ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారు. ఒక్కసారిగా ఉగ్రవాదులు అనేవాళ్ళు వచ్చేసి ఆ ఓపెన్ ఏరియా ఏదైతే ఉందో 10 కిలోమీటర్లు ఓపెన్ వ్యూ ఉంటుంది, అక్కడికి ఎవరు కూడా నడుచుకొని వెళ్ళాలి. ఎక్కడికి 10 కిలోమీటర్ల ముందే వెహికల్స్ అన్నీ ఆపి అక్కడికి 10 కిలోమీటర్లు వెళ్ళాలి. అందుకు వాళ్ళు ఆ ప్లేస్ని ఎన్నుకున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే బ్రస్ట్ ఫైర్ కొట్టగానే వాళ్ళందరికీ తగులుతుంది కదా, అందరు ఎఫెక్ట్ అవుతారు, అందరినీ టార్గెట్ చేయడానికి ఈజీ ఉంటుందని అది ఎంచుకొని ఉండొచ్చు వాళ్ళు. సో ఎవరు ఎందుకు చనిపోయారు, 28 మంది వాళ్ళ కుటుంబాల బాధలు ఈరోజు ఉన్నాయి. ఉగ్రవాదం ఎప్పటి నుంచో ఉంది, పాకిస్తాన్ నుంచి ఉండొచ్చు, అటు ఉగ్రవాదులు కాశ్మీరీ ఉగ్రవాదులు ఉన్నారు ఒకప్పుడు, వాళ్ళు అంతమైన తర్వాత పాకిస్తాన్ నుంచి వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ చరమగీతం పడాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నాం. ఎందుకంటే నిన్న మోదీ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ చాలా సీరియస్గానే ఉన్నాయి, సీరియస్ సిచ్యువేషన్సే ఉన్నాయి. ఇవే ఇక ఎప్పటికి కూడా జరగకుండా ఎటువంటి ఉగ్రవాద దాడి పార్లమెంట్ మీద జరగనివ్వండి, అటు కాశ్మీర్లో కార్గిల్ వారు జరగనివ్వండి, ఈ చాలా ఉగ్రవాద సమస్యలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కూకొట్టి వేళ్లతో పికిలివేయాలి.
అది ఒక పాయింట్ అయితే, ఇంకోటి ఈ ఉగ్రవాదాన్ని ముస్లిమ్స్కి ఆపాదించడం అనేది చాలా పెద్ద ఘోరం. అది ఇండియన్ ముస్లింకి. ప్రపంచం మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు. దుబాయ్ ఉంది, యుఏఈ ఉంది, సౌదీ అరేబియాస్ ఉన్నాయి, అందరూ ముస్లిమ్సే. వాళ్ళు ఎక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించలేదే. మన దాయాది దేశం మాత్రమే వాళ్ళకి రాజకీయం కోసం అని చెప్పేసి వాళ్ళ స్థితిగతులు పెరగడానికో వాళ్ళ స్వార్థం కోసం అప్పట్లో ఏదైతే 90s జరిగినప్పుడు నుంచి వాళ్ళు మిలిటరీ రూల్ కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పెంచి పోషించినటువంటి అగ్రరాజ్యాలు వల్ల కావచ్చు, అగ్రరాజ్యాలు పాకిస్తాన్కి చెప్పి పెంచి పోషించడమా లేకపోతే ఎందుకో అది పెరిగినాయి. వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ప్రతి ఒక్కరికి ప్రపంచం మొత్తం ఉగ్రవాదంతోనే బాధపడుతున్నారు. సో అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇంకా చూసుకుంటే ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అంటే మనకి గోకుల్ చాట్ దగ్గర దాడి జరిగినా, ఎక్కడ జరిగినా కూడా ప్రాణాలు అయితే పోతూనే ఉన్నాయి. 4 రోజులు మనం ర్యాలీ చేస్తాము, తర్వాత కొన్ని ఇలా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే దీని మీద ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇండియా అంటే ఎలాంటి గట్టి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు తీసుకున్నది మంచి నిర్ణయం. ఇప్పుడు పిఓకి ఏదైతే ఉందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఉంది. అది ఎప్పటి నుంచో మన 1971 వార్ జరిగినప్పటి నుంచి కూడా మన భూభాగంలో చొచ్చుకొని వచ్చారు. కొంత భాగం మనం ఆక్యుపై చేసుకోగలిగాం, తర్వాత అంతే ఉండిపోయింది. కనీసం దాన్నైనా ఆక్యుపై ఏదైతే ఇండియా పిఓకి ఉందో దాన్నైనా ఆక్యుపై చేసుకొని మనల్ని ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము అన్నీ చేయగలం అనేది ఒకటి దమ్ము ఉంది మాకు కూడా ఇండియాకి అని చెప్పేసి చూపించాలి. ఇంకోటి ఏంటంటే మేజర్గా చెప్తుంది, ప్రపంచం మొత్తం ముస్లిమ్స్ ఉన్నప్పుడు ఇండియా కూడా ముస్లిం ఉన్నారు. ఇండియాలో కూడా ముస్లిం ఉన్నారు. అక్కడ హిందూ అని చంపారు, హిందూ అడిగి చంపారు, ఐడి కార్డు ఉందా లేదా చూసి చంపారు, పేరు చూసి చంపారు, ఇవన్నీ అంటున్నారు. అదన్నీ ఎవరు చూడలేదు. అంటే అడిగారు మీరు హిందువా ముస్లిమా అడిగి 15 నంబర్స్ ముస్లిం చచ్చిపోయినారు. అలా 12 నంబర్స్ హిందూ ఉన్నారు. అవసరమైతే మళ్ళీ 15 నంబర్స్ ముస్లింకి ఎందుకు కొడతారు? వాళ్ళు హిందూ చూడలే, ముస్లిం చూడలే, మొత్తం ఇది ట్రోల్ నడుస్తుంది, సోషల్ మీడియా నడుస్తుంది. ఇదే దాడి ఇక్కడ ప్లేస్లో జరిగింది. అక్కడ 2 months బ్యాక్స్ అక్కడ క్యాంప్ ఉండే, సిఆర్పి క్యాంప్. ఎందుకు లేపినారు అది 2 months బ్యాక్స్? నిన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు కదా, 2 months బ్యాక్ అక్కడ క్యాంప్ ఉండే సిఆర్పి. ఎందుకు లేపినారు? మళ్ళీ మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడే ఉండాలి. మళ్ళీ ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ లేదు చెప్పండి? మీరు కేంద్ర ప్రభుత్వంలో పండుకుంటున్నారేం? మళ్ళీ ముస్లింకి హిందూకి అని పేరు అడిగి కొడితే మళ్ళీ 15 నంబర్స్ ముస్లిం ఎందుకు చచ్చిపోయినారు? సో అయితే చాలా చోట్ల చూస్తే మనం ఇప్పుడు ఇలాంటి ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు మెయిన్ ముస్లిమ్సే చేస్తారంటారు. ఎందుకు ముస్లిమ్స్లోనే ఎక్కువగా ఉగ్రవాదులు ఉంటారు? మీరు చూసారా? నా ముఖం మీద ఉందా హిందూ ముస్లిం అని రాసి ఉందా? కొట్టినైనా వీళ్ళు చెప్తారు. అక్కడ స్పాట్లో ఎవరు చచ్చిపోయినారు వాళ్ళకి తెలుసు, ఎవరు కొట్టినానికి తెలుసా? నా పేరు రాసి ఉందా? నా పేరు మీద ఇప్పుడు నేను టోపీ పెట్టుకున్నాను. ఈ టోపీ తీస్తే నేను ఎవరో తెలియదు మీకు. టోపీ పెట్టుకుంటేనే ముస్లిం అని కనిపిస్తుంది. అక్కడ కొట్టిన వాళ్ళకి హిందూ ఉంది, పేరు ఉంది, హిందూ ఉంది, ముస్లిం ఉన్నది. అది మొత్తం రాంగ్. అది ఈ డ్రామాలు, పొలిటికల్ డ్రామాలు, ఈ డ్రామాలు నడవదు ఎక్కువ రోజులు. రాబోయే రోజుల్లో కనీసం ఎవరు చచ్చిపోయినారు మనం స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇంకోసారి మన దేశంకి రాకుండా చూడాలి వాళ్ళు. అయితే దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? చెప్పలేమండి. ఇప్పుడు ఉగ్రవాదం అనేది వాళ్ళు పెంచి పోషించింది కాబట్టి మేము అదే అడుగుతున్నాము. బేసిక్గా మీడియా కూడా హిందూ ముస్లిం అనేది ఇక్కడ పెట్టద్దు. హిందూ ముస్లిం అనేది అసలు మెసేజ్ అనేది ఇవ్వద్దు. ఇక్కడ ఒక ఊర్లో దొంగ పడ్డాడు. దొంగలు పెట్టినప్పుడు దొంగ పట్టుకోవాలి, కానీ దొంగ హిందువా ముస్లిమా అని అడగకూడదు. ఇక్కడ దొంగ ఎవరు? దొంగే. వాడికి మజహబ్ ఉండదు, వాడికి మతం ఉండదు, ఏముండదు. వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. అది వాళ్ళు కావచ్చు, వాళ్ళు అనుకున్న బ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూకటి వాళ్ళతో తీసేయండి. అంతేగాని ముస్లిం చేశారు, ముస్లిం అనే వాళ్ళు ఎవరు కూడా అలాంటి ప్రవర్తన ఉండదు, మ్యాక్సిమం ఉండదు. ఇది అపోహని క్రియేట్ చేసిన అగ్రరాజ్యాలు కావచ్చు, పెంచి పోషించిన పాకిస్తాన్ కావచ్చు, అవన్నీ మానుకోవాలి. ఇండియన్ ముస్లిం అలా అంత అవేర్గానే ఉన్నారు. టోటల్ దీంట్లో ఇది ఒక భద్రతా లోపం అనుకోవచ్చా, లేకపోతే దీని వెనక రాజకీయ హస్తం ఉందంటారా? మీరు దీన్ని ఎలా చూస్తానంటారు? భద్రతా లోపాలు ఇవన్నీ భద్రతా లోపం వల్లే జరుగుతుంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళు పహారా కాస్తారు, కానీ ఎంతవరకు అది ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అంత ఈజీ కాదు. బార్డర్స్ చాలా ఉన్నాయి, ఎటు నుంచైనా ఉగ్రవాదులు రావచ్చు. ముంబై వచ్చారు, మెయిన్ సిటీ ముంబైకే అంతమంది వచ్చి పార్లమెంట్లోనే అటాక్ జరిగింది మన ఇండియాలో జరిగింది. ఇవన్నీ భద్రతా లోపాలు జరిగినప్పుడు మళ్ళీ జరగకుండా దాన్ని చర్య తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా ఒకటే, ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము ఇండియన్ అంటే ఒక మెసేజ్ ఏంటంటే, హిందూ ముస్లిం అనేది చూడొద్దు దయచేసి. మీడియా కూడా అది ప్రొజెక్ట్ చేయొద్దు. మేము చూస్తున్న టీవీల్లో ఏదైతే నేషనల్ మీడియా ఉందో మాట్లాడితే వాళ్ళకి వచ్చింది ఒకటే, హిందూ ముస్లిం. మరి ఆ మాట ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. మేము ఇక్కడ పుట్టాము,
మనిషి అంతే. మేము మా అమ్మ నాన్న చెప్తేనే మేము ముస్లిం అని మాకు తెలుస్తుంది కదా. అలాంటిది నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాను. నేను అంటే ఇండియన్ ఆర్మీలో ముస్లిమ్స్ ఉంటారు. ఇండియన్ ఆర్మీలో ముస్లిమ్స్ని తీసుకోవడానికి ఎలాంటి రూల్స్ కానీ అక్కడ మీకు ఎలా ఉంటుంది? అసలు భేదభావాలే ఉండవు ఆర్మీలో. అలాంటి భేదభావాలు లేవు. హిందూ ముస్లిం సిక్ అందరూ ఉంటారు అక్కడ. అందుకే కదా యూనిఫామ్ డిసిప్లిన్ అనేది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో లేని ఇది రాజకీయానికి వచ్చేసరికి వాడుకోవడానికి మాత్రమే హిందూ ముస్లిం అనేది బయట ప్రొటెక్ట్ అవుతుంది. అంటే ఉగ్రవాదులు తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తారంట కదా, అంటే వాళ్ళకి వెళ్ళి చంపాలి లేకపోతే వాళ్ళు కూడా అక్కడ ఆత్మాహుతి దాడిలాగా చేసుకోవడం అలా ఉంటుంది. అలా ఏమ్మా ఎడ్యుకేటెడ్ ఒక చదువుకున్న వ్యక్తికను మన దేశంలో వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళు చదువుకోవడం తక్కువ, ఎవరి పని వాళ్ళకి. ఇప్పుడు పేదవాడు ఉన్నాడు, తను కూలి పని చేస్తాడు, మధ్యతరగతి ఉన్నాడు, వాడు ఉద్యోగం చేసుకుంటాడు, ఇంకొకళ్ళు ఉన్నారు ఇండస్ట్రీస్ నడుపుకుంటారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇటు ఉగ్రవాదం గురించి ఆలోచించే స్థాయి వాళ్ళది కాదు, లేదా పాకిస్తాన్ గురించి ఆలోచించే స్థాయి వాళ్ళది కాదు. ప్రజలందరూ కూడా వాళ్ళ బతుకు తెరువు కోసం పనిచేసే సమయాలు వాళ్ళవి, సగటు జీవి. మరి రాజకీయ నాయకులు ఆలోచించాలి ఏది కరెక్ట్ కాదని. వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు చెప్పిందే. ఇంకోటి మీడియా అండ్ రాజకీయం రెండు చాలా బ్యాక్ డ్రాప్లో ఉన్నాయి మన ఇండియాకి. ఈ రెండు కనుక సరిదేసుకోగలిగితే చాలు, ఇండియా ఎక్కడికో వెళ్తుంది. నా పేరు మొహమ్మద్ ముష్తాక్ హుసేన్. ఓకే సార్, మొన్న పెహల్గాంలో దాడి జరిగింది కదా, సో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు, చాలామంది, ఒక దేశం కూడా ఉలికి పడిపోయింది. సో దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అది చాలా సాడ్ ఇన్సిడెంట్. అది ఆ ఇన్సిడెంట్ అంటే టెర్రరిజం ఒకటి, అండ్ టెర్రరిజంకి హ్యుమానిటీతో ఏం సంబంధం లేదు. మాకు చాలా అది విని చాలా కష్టమైంది. సో ఆ ఫ్యామిలీస్ ఎంత బాధపడింది మాకు, అది చాలా మా 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 హార్ట్లో చాలా అది సాడ్ ఫీలింగ్ ఉంది. అది ఎప్పుడైనా ఆలోచిస్తే మాకు ఎలా అనిపిస్తుందంటే మా ఇంట్లోనే జరిగింది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, అండ్ వాళ్ళకి ఏదైనా కష్టం ఎప్పుడైనా ఉంటే మా అన్ని ఇండియన్స్ హార్ట్లో అది పెయిన్ అవుతుంది. సో మేము ఆ ఇన్సిడెంట్కి కండెమ్ చేస్తాం, వెరీ స్ట్రాంగ్లీ కండెమ్ చేస్తాం. కిల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ స్ట్రాంగ్లీ కండెమేబుల్. సో అదే మేము మెసేజ్ ఇస్తున్నాం అందరికీ. సో బీ ద పార్ట్ ఆఫ్ దోస్ ఫ్యామిలీస్, ఆర్ అట్లీస్ట్ ప్రే ఫర్ దోస్ ఫ్యామిలీస్ whose victims are died in the incident. సో మేము అంతా ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా అందరూ పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ. సో we are with them. So our solidarity are with them. So we strongly condemn that incident, and we wish that incident will not be repeated, and we pray for them. ఇది ఎవరు చేశారు, ముస్లిం చేశారా, హిందూ చేశారా, అది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు హిందూ అయినా ముస్లిం అయినా ఒక హ్యూమన్ ట్రాజెడీ అది. సో ఇట్ హ్యాస్ టు బి సీన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ట్రాజెడీ, నాట్ యాజ్ హిందూ ఆర్ ముస్లిం. సో ఎప్పుడైనా కంట్రీ మీద ఏదైనా జరిగితే, ఎప్పుడైనా ఏ ఇన్సిడెంట్కైనా ఇది ముస్లింకి, ఇది హిందూకి, అది రిలీజియన్కి రిలేట్ చేస్తే మనం మళ్ళీ డివైడ్ అయిపోతాం. సో ఇది అటాక్ ఆన్ ఇండియా, it is attack on Indian. So it has been seen as an attack on India only. Don't always talk in media lo eppudaina hindu muslim jarugutundi. So manam main ee problem enti mari idi terrorism kada, dan meeda concentrate cheyali. Chanipoyina vallu Indians, chanipoyina vallu humans, adi manaki chalu. Dan tarvata manam strongly condemn cheyali. ఆ ఇన్సిడెంట్కి స్ట్రాంగ్లీ కండెమ్ చేసి, ముస్లిం గ్రూప్స్ అయినా హిందూ గ్రూప్స్ అయినా స్ట్రాంగ్లీ కండెమ్ చేసి, ఇంకా మనం ఇండియాకి ఏదైనా మనం ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి దానికి మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేట్ చేసి దానికి ఏం యాక్షన్ తీసుకోవాలి, అది గవర్నమెంట్ టాస్క్ అది. సో ఫర్ కామన్ పీపుల్ ఇట్ ఈస్ ఓన్లీ దట్ యూ ప్రే ఫర్ దెమ్ యాజ్ ఎ హ్యూమన్, యూ ప్రే ఫర్ దెమ్ అండ్ కండెమ్ ద ఇన్సిడెంట్. మామూలుగా ఇస్లాం అంటేనే ఒక పీస్ అంటారు. మీరు ఎవ్రీడే మీరు నమాజ్ చదువుతూ ఉంటారు, ఫ్రైడే రోజు ఇంకా ఎక్కువ బాగా స్ట్రిక్ట్గా నమాజ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఉగ్రవాదుల్లో కూడా చాలామంది అపోహ ఏంటంటే ముస్లిమ్సే చేస్తారని. ఎవ్రీడే నమాజ్ చదివేటువంటి ఒక ముస్లిం, ఇలా పీస్ని నమ్మేటువంటి ముస్లిం ఇలాంటి ఉగ్రదాడులు చేయడాన్ని మీరు ఎలా ఖండిస్తారు? మీరు ఏదైనా చెప్పారో అది కరెక్టే. ఇస్లాం మీన్స్ పీస్, ఇస్లాం లవ్ పీస్, ఇస్లాం లవ్
humanity. So, and Islam actually promote humanity. So, terrorism, as I said before, terrorism ki aim religion ledandi. Terrorism is all about cruelty, and it is like if I say terrorism ante opposite of Islam. సో వాళ్ళు ముస్లిం అనే మేము చెప్తే వాళ్ళు నేమ్ ముస్లిం కావచ్చు, కానీ వాళ్ళు ఇస్లాం మీద నేను ముస్లిం నేమ్ పెట్టుకుంటే నేను ముస్లిం కాదండి. ఐ హ్యావ్ టు ఫాలో ద రిలీజన్ అండ్ ఐ హ్యావ్ టు ప్రమోట్ ద పీస్ అండ్ హ్యుమానిటీ. దట్ ఈస్ వాట్ ఇస్లాం ఈజ్. ఇలాంటి పని చేస్తే నేమ్ పెట్టుకుంటే ముస్లిం మీ పాస్పోర్ట్ మీద ఉండొచ్చు, మీ సర్టిఫికేట్ పైన ఉండొచ్చు, కానీ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇస్లాం, యు ఆర్ నాట్ ఏ ట్రూ ముస్లిం. అదే ఇస్లాం ఈజ్ ఆల్ అబౌట్ ఫాలోయింగ్ ద పీస్ అండ్ హ్యుమానిటీ అండ్ ప్రమోటింగ్ ద హ్యుమానిటీ. అదే ఇస్లాం. ఇలాంటి టెర్రరిజంకి ఇస్లాంకి ఏ రిలీజన్ అయినా వరల్డ్ రిలీజన్స్కి ఏం సంబంధం లేదు. యూ క్యాన్ కాల్ ఇట్ విత్ ఎనీ నేమ్, బట్ టెర్రరిజం డజంట్ హ్యావ్ ఎనీ రిలీజన్. ఫైనల్గా మనం ఇంకెన్నాళ్ళు పాకిస్తాన్కి భయపడాలి అంటారు? మనకి ఎవరికైనా భయపడే అవసరం లేదు. మనం స్ట్రాంగ్ ఉంటే మనకి భయపడే అవసరం రీజనే లేదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చాలా సాడ్ రీజన్, కానీ మనకి అంత ఆ ఇన్సిడెంట్ జరిగితే ఇండియన్ భయపడే అవసరం లేదు. సో దెర్ ఈస్ నో రీజన్ టు ఫియర్. వీ ఆర్ స్ట్రాంగ్, వీ విల్ రిమైన్ స్ట్రాంగ్, అండ్ వీ విల్ షో టు ద వరల్డ్ దట్ వీ ఆర్ యాజ్ ఇండియన్, వీ డోంట్ సపోర్ట్ టెర్రరిజం, వీ ఓన్లీ సపోర్ట్ హ్యుమానిటీ. It's a country of peace, it's a country of integrity, it's a country of love. Every Muslim care for Hindu, every Hindu care for Muslim, and we respect all the religion. So we don't have any enmity between the religions here. So we will pray for the victims' family, and we are with them, and we will remain with them. We always condemn terrorism very strongly. There is no religion of terrorism at all. And even if it is done by a Muslim, we will still condemn it. See, killing a human being, innocent human being, is like killing the whole humanity. That is what we have been teased in the Holy Quran. If you are killing a single human being, innocent human being, it is like killing the whole humanity. And if you are saving an innocent human being from killing, it is as if you have saved whole humanity, right? That is what we are teased. So from childhood we have been teased the same thing. So that is what we will promote peace, we love peace, and we all are one. Thank you. ఓకే, చూసారు కదండి, ఏదైతే పెహల్గాంలో దాడి జరిగిందో దానికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా చాలా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇలా జరగడాన్ని చాలా తీవ్రంగా అయితే వాళ్ళు ఖండిస్తున్నారు. ఇంకా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఏదైతే దాడి జరిగినప్పుడల్లా కూడా ముస్లిం అనే పదాన్ని ఆపాదించొద్దు. ఏదైనా కూడా వేరాల్ అందరూ కూడా ఇండియన్సే. సో ఈ దాడి అనేది జరగడం చాలా బాధాకరమైన ఘటనే. కాబట్టి అది ముస్లిమే చేశారని అందరూ కూడా ముస్లింలు అయితే మీరు ఒక పాయింట్ చేయొద్దు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించడం జరుగుతుంది.